రెండంటే రెండే రోజుల్లో 22 పైపింగ్ బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేయాలో టిప్ చెప్పేశాను కదా లాస్ట్ వీడియోలో. కానీ ఆ వీడియోలో క్లాత్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పలేదు. ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా, ఒకసారి చూసేయండి. దీనికోసం నేను ఒక 1 మీటర్ హాఫ్ పట్టు ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. 1 మీటర్ అనే కాదు, హాఫ్ మీటర్తో కూడా చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. తీసుకొని డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత పైన చిన్నగా కనిపిస్తుంది కదా లెంత్, అటువైపు ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఓపెన్ చేయాలి దాన్ని, 2 పార్ట్స్గా వస్తుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ కనిపిస్తుంది కదా మిడిల్ పార్ట్, దానికి స్ట్రైట్గా వచ్చేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ ఈ రెండింటిని పట్టుకోవాలన్నమాట. ఈ 2 పార్ట్స్ని పట్టుకొని ఇంకొక స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 స్టిచెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయాలన్నమాట. ఇది వీడియోలో అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు, బట్ ఒకసారి మళ్ళీ రిపీట్లో చూసి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఒకసారి చూస్తే డెఫినెట్గా వస్తుంది. సో దెన్ మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఏంటంటే దాన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫోల్డ్ ఎందుకు చేసుకోవాలి అని అంటే క్రాస్ కోసం. మనకి పైపింగ్ బ్లౌజెస్కి క్లాత్ ఎంత క్రాస్ ఉంటే పైపింగ్ అంత నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ముడతలు లేకుండా. సో ఫోల్డ్ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. అండ్ కటింగ్ చేసినప్పుడు కూడా జాయింట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఫోల్డ్ సరిగ్గా లేకపోతే. సో జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఆ తర్వాత ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి. ఇది మనకి జస్ట్ ఫ్యాబ్రిక్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసమే. మీరు వేసేటప్పుడు ఆ స్టిచ్ రిమూవ్ చేసేసుకొని పైపింగ్ థ్రెడ్ పెట్టేసుకొని వేసుకోవడమే. ఇలా ప్రిపేర్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే పైపింగ్ చాలా నీట్గా వస్తుంది, క్రాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ క్లాత్ అయితే మనం ప్రిపేర్ చేసుకుంది చాలా బ్లౌజెస్కే వస్తుంది, ఒక 7-8 బ్లౌజెస్ వరకు రావచ్చు. సో ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా బ్లౌజెస్కి వచ్చేస్తుంది అనమాట. ఇదే క్లాత్ని మనం డోరీస్ ప్రిపరేషన్కి కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట, క్రాస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇలా ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకొని వేసుకోవడమే. చాలా సింపుల్గా వస్తుంది, చాలా నీట్గా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకొని నేనైతే అన్ని క్లాత్స్ని పెట్టుకుంటాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవడానికి. ఈ టిప్ నచ్చితే మా హౌస్ని కూడా గమనిస్తూ ఉండండి.